త్రివేణి సంగమం దారి లేదు, ఓన్లీ బీచ్ వరకు వెళ్తాం. త్రివేణి సంగమం దారి లేదా? బీచ్ వరకు వెళ్తామా? మనుషులు చనిపోవడం జరుగుతుందంట, అందుకనే అక్కడికి వెళ్ళనివ్వట్లేదు. బిస్కెట్ అయింది, ఇంత దూరం వచ్చి మనకి తెలియదు మ్యాటర్, ఇక్కడికి వచ్చినాక తెలిసిందనమాట. ఇక్కడికి వచ్చినా హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రూప్ కుమార్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే హంసల దేవి అయితే వెళ్ళబోతున్నాం, విజయవాడ నుండి. ఇంకొకటి ఏంటంటే, అందరూ మన వీడియోస్లో క్యాష్ గివ్ అయితే పెడుతున్నాను, అందులో ఎవరో సరిగ్గా పార్టిసిపేట్ చేయట్లేదు. ఈ ముందున్న వీడియోని కూడా చూడండి, క్యాష్ గివ్ అయితే ఉంటుంది. వీడియో ఫుల్ వరకు చూడండి. వీడియో ఫుల్ వరకు చూస్తే మీకు క్యాష్ గివ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. నేను క్యాష్ ఇస్తున్నాను లేదు, మీరు నా షార్ట్ రీల్స్ చూస్తే అర్థమైంది. ఫోన్పే చేస్తున్నాను అందరికీ. అది కూడా ఒక షార్ట్ రీల్ పెడుతున్నాను నేను. వెళ్ళి మన ఛానల్ అయితే చూడండి, మీకు ప్రూఫ్స్ కోసం. ఇది క్యాష్ గివ్ లేదు, తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. మీరు ఒకసారి చేస్తే ఇంకో వేరే ఒకరికి చెప్పండి, వాళ్ళు కూడా చేస్తారనమాట. అది ఇంకా మనం లేట్ చేయకుండా మన రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోని ఎవరైతే చూస్తారో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గాయ్స్, ప్రజెంట్ అయితే మన మణిపాల్ హాస్పిటల్ దగ్గర హైవే మీద పాతూరు రోడ్ అనే రోడ్ ఉండిద్ది అనమాట. ఆ రూట్లో అయితే ఉన్నా. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 11 అయితే అవుతుంది. 10కి అయితే బయలుదేరదాం అనుకున్నా, కానీ ఒక 1 అవర్ అయితే లేట్ అయింది. నేను బయలుదేరిన డెస్టినేషన్ నుంచి అయితే 96 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. చూద్దాం ఎంత టైం పట్టిద్దో. ఈ రూట్లో నేను ఎప్పుడూ వెళ్ళలేదు అన్నమాట, ఇదే ఫస్ట్ టైం వెళ్తాం. దీన్ని పాతూరు రోడ్డు అంటారు. హంసల్దీ వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైము. హంసల్దీ దగ్గర మన జై జానకి నాయక్ అనే సినిమా ఫైట్ సీన్ అయితే తీశారు అక్కడ. మీకు ఆ లొకేషన్ చూస్తే అర్థమైంది. మనం అక్కడికైతే వెళ్ళబోతున్నాం. అక్కడ ఏంటంటే మన కృష్ణానది అంతా వెళ్ళి సముద్రంలో కలుస్తూ ఉండిద్ది అనమాట హంసల్దేవి దగ్గర. అదే దాని ప్రత్యేకత అనమాట. మన నది వెళ్ళి సముద్రంలో కలుస్తూ ఉండిద్ది, కృష్ణానది. ఇప్పుడు ఆ లొకేషన్కి అయితే వెళ్ళబోతున్నాం. మధ్యలో ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి, మనం ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో మనకి కృష్ణానది అయితే ఉందన్నమాట. పక్కన పొలాలు కూడా ఉన్నాయి. మీకు ఈ కెమెరా వ్యూలో కనపడదు, చెట్లు అడ్డం వస్తున్నాయి. కృష్ణానది పక్క నుండి అయితే మనం వెళ్తున్నాం ఇప్పుడు. ఈ కృష్ణానది ఇలా వెళ్ళి సముద్రంలో కలిసిద్ది అనమాట. మనం ఇప్పుడు ఆ పాయింట్కి వెళ్ళబోతున్నాం. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. నైట్ వాన అయితే బీభత్సంగా పడింది అనమాట. లైట్గా బుడ్డ చినుకులు కూడా పడుతున్నాయి. ఏమో మనం వెళ్ళొచ్చే వరకు పడకుండా ఉంటే బాగుండు వాన. కానీ క్లైమేట్ మాత్రం చాలా చల్లగా ఉంది. నిన్న దాకా ఎండలు భయంకరంగా వాయిచ్చాయి. సడన్గా చల్లగా ఉండేసరికి చాలా ప్రశాంతంగా ఉంది. ఈ పక్కన అన్ని పొలాలే, అన్నీ వరి ఎక్కువ పండిస్తున్నారు అనమాట. ఇక చూసుకోవచ్చు, ఇవన్నీ పొలాలే అనమాట. ఇక ఏం పంట ఇది? వరి అనుకుంటా. ఇటు పక్క అరటి తోటలు కూడా ఉన్నాయి. మంచి పల్లెటూరు వైపు అయితే వస్తుంది చూస్తుంటే. మన విజయవాడ సిటీలోనే ఒక సిటీ వైపు లాగా ఉండిద్ది. మన విజయవాడ దాటి ఏదైనా ఊరు వెళ్తున్నామంటే అన్ని పల్లెటూరులో కనపడతాయి. అంత పల్లెటూరు వైపు వచ్చింది అనమాట. ఒక మన విజయవాడ అవుట్స్కట్ దాటి ఏ ఊరు వెళ్ళినా సరే, అంటే ఇప్పుడు మన గుంటూరు మంగళగిరి నుంచి తెనాలి వెళ్తుంటే అన్నీ పొలాలే ఉంటాయి. అలాగే గుంటూరు వెళ్తున్నప్పుడు కూడా పొలాలే ఉంటాయి. అలాగే ఇటు మన ఇప్పుడు అవనిగడ్డ వెళ్తున్న ఇటువైపు కూడా అన్ని పొలాలే కనపడతాయి. మళ్ళీ బందర్ వెళ్తుంటే కూడా అన్ని పొలాలే కనపడతా ఉంటాయి సిటీ దాటిన తర్వాత. ఇప్పుడు మనం వెళ్ళే రూట్లో ఇటు సైడ్ కృష్ణానది వ్యూ ఉన్నట్టుంది. చూడడానికి ఎక్సలెంట్గా కనబడుతుంది. చూద్దాం ఒకసారి వెళ్ళి. ఈ పక్కన ఇవన్నీ, ఇదంతా మొక్కజొన్న తోట అనమాట. నది పక్కనే ఉంది. నది పక్క నుండి వెళ్తున్నాం మనం. ఆల్మోస్ట్ ఒక 25 కిలోమీటర్స్ లోపలికి వచ్చాం. వ్యూ అయితే బాగున్నట్టుంది, అందుకని కొంచెం సైడ్కి వచ్చి చూస్తున్నా. ఇదంతా ఇసుక ఏంటంటే కృష్ణానది ఇసుక అనమాట. ఇదంతా
పల్లెటూరు వైబ్ లాగా అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే. ఇది చూడండి, ఇదంతా కృష్ణానది ఇసుక తోడుగా వెళ్తున్నారు ట్రాక్టర్లో. బాగుంది వ్యూ అయితే, బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఇసుక గుట్టలుగా పోసారు ఇక్కడ. మరి ఏరియా పేరు ఏమంటారు ఐడియా లేదు, కానీ మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఏరియా పేరుని. అంతా ఇసుక తోడుకి వెళ్తున్నారు అనమాట. ఇది చూడండి, ఎంత కృష్ణానది వ్యూ అయితే ఎదిరిపోయింది, చాలా బాగుంది. ఏదో షూటింగ్ స్పాట్లోకి వచ్చినట్టుంది నాకైతే. చూస్తుంటే సినిమాల్లో మనకి చూపిస్తారు కదా, అలా ఉంది. ఇసుక పైన పట్టా కప్పుకొని తీసుకెళ్తున్నారు. మధ్యలో చిప్స్ రోడ్డు కూడా పోసారు. వాన వస్తే ఇదంతా మునిగిపోయింది అనుకుంటా, వరదలు వస్తే. ఇక ఇలాగా వాటర్ వెళ్ళిపోయి సముద్రంలో కలుస్తాయి అనుకుంటా. వ్యూ అయితే ఎదిరిపోయింది కదా. సినిమాలో చూస్తాం కదా మనం, ఆ ఫీల్ వస్తుంది అనమాట లిటరల్గా. ఇక చాలండి, ఇదంతా మొత్తం లోపలికి వెళ్తే ఇంకా అటు వెళ్తే ఇంకో రోడ్లో కలుస్తాం అనుకుంటా, స్ట్రైట్కి వెళ్తే. తిరిగి రిటర్న్ వెళ్ళిపోదాం. ఆ మధ్యలో అక్కడ పడవలు కూడా ఉన్నాయి, ఇక్కడ వాటర్ ఉన్నాయి అనుకుంటా, పడవలు కూడా ఉన్నాయి. బాగుంది, వ్యూ అయితే ఎదిరిపోయింది. మరి ఏరియా పేరు ఏమంటారో తెలియదు, కానీ ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి ఈ ఏరియాకి సంబంధించిన ఎవరైనా చూస్తే కనుక. హే గైస్, అందరికీ మనం ఈ రైడ్లో ఈ 1000 రూపీస్ని అయితే గివ్ అయితే పెట్టబోతున్నాను. ఈ 1000 రూపీస్ని ఒక్కరికి కాదు, నలుగురికి అయితే ఇవ్వబోతున్నాను. ఒక్కరికి 250 రూపీస్ చెప్పున. ఈ 250 రూపీస్ మీరు గెలుచుకోవాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి ఒక స్క్రీన్ షాట్, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక స్క్రీన్ షాట్ని, ఆ 2 స్క్రీన్ షాట్ నాకు డిస్క్రిప్షన్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి మెసేజ్ చేయండి. నేను ర్యాండమ్గా 4 సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి 250 రూపీస్ సెండ్ చేస్తాను. గూగుల్ పే, పేటిఎం, ఎనీవే దేని ఒక దాంట్లో సెండ్ చేస్తాను. మీరు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే పార్టిసిపేట్ చేయండి. గైస్, ఈ ఆటోలు చూసారా? ఇక్కడ 2 ఆటోలు ఉన్నాయి. ఆల్మోస్ట్ విజయవాడ హైవే నుంచి ఒక 50 కిలోమీటర్స్ లోపలికి వచ్చాను. అంటే ఇది నది పక్క నుంచి రూట్ ఉందన్నమాట. అక్కడ నుంచి టర్నింగ్ తిరిగి ఇంకో రూట్లోకి వచ్చిందన్నమాట. అంటే పక్కనే 2 రూట్లు ఉన్నాయి. మనం ఈ ఒక రూట్లో నుంచి వచ్చాం, నది పక్క నుంచి. ఇంకో రూట్ ఇటు ఉందన్నమాట. అసలు ఆ రూట్లో అయితే ఆల్మోస్ట్ నేను వచ్చిన రూట్లో అయితే ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్స్ లోపలికి వచ్చా, ఒక 40 కిలోమీటర్స్ దాకా వచ్చాను. ఒక్క ఆటో కానీ బస్సు కానీ ఏమీ కనపడలేదు. ఓన్లీ ఈ బైకులు తిరుగుతున్నాయి అంతే. ఇప్పుడు ఇట్లా టర్నింగ్ తీసుకొని ఈ రూట్లో తీసుకొచ్చింది అనమాట. ఈ రూట్లో ఇప్పుడు కనిపించింది ఆటో. కనీసం బస్సులు కానీ ఏమీ కనపడతలే. ఇంత పల్లెటూరు ఏంటంటే చుట్టూ అన్ని పొలాలే ఉన్నాయి. ఇటు రోడ్డుకి యువతల అవతల అంతే ఉంది, అసలు ఏమీ లేదు. కనీసం ఆటోలు కూడా కనపడతలే. ఇందుకు ఇప్పుడు కనిపిస్తున్నాయి ఆటోలు. చూడండి, ఎదురుగా ఆటో వస్తుంది. దాదాపు ఒక 50 కిలోమీటర్స్ లోపలికి 50 కిలోమీటర్స్ పైన వచ్చాను నేను. ఆటోలు ఇప్పుడు కనపడతాయి. ఇందాక నుంచి ఒక్క ఆటో కనపడాల, ఏదో ఒక్కనే వెళ్తున్నట్టు ఉంది. బైకులు మాత్రం ఒకటి అప్పుడప్పుడు కనిపిస్తున్నాయి. రోడ్లు ఏమో పర్లేదు, కొన్ని చోట్ల బాగున్నాయి, కొన్ని చోట్ల బాగోలా. ఈ ఊరి పేరు గొరిగపూడి అంట. గొరిగపూడి. కొన్ని చోట్ల రోడ్డు స్మూత్గా ఉంది, కొన్ని చోట్ల ఇలా ప్యాచ్లు గుంతలుగా ఉందన్నమాట.
ఇంకా మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ ఆల్మోస్ట్ ఒక 35 కిలోమీటర్స్ అయితే ఉండిద్ది. ఆల్మోస్ట్ ఒక 60 కిలోమీటర్స్ అయితే వచ్చాం మనం ఇప్పటికి. చూద్దాం. ఆ టైం వచ్చి 1 అవుతుంది. మధ్యలో చిన్న బ్రేక్ కూడా తీసుకున్నా. ఆ బ్రేక్ వల్ల కొంచెం లేట్ అయిందన్నమాట. చూద్దాం. అక్కడికి వెళ్ళేసరికి అయితే టైం వచ్చి ఇప్పుడు 1 గంట ఆల్మోస్ట్ 1 అవుతుంది అనమాట. 12:50 అలా అవుతుంది. చూద్దాం అక్కడికి వెళ్ళేసరికి ఎంత టైం పట్టిద్దాం. గైస్, మీకు ఎదురుగా కోవా బండి అయితే వెళ్తుంది కదా, అది కుల్ఫీ బండి అనమాట. వాడి దగ్గర ఒక కుల్ఫీ కొనుక్కున్నా. ఇది కోవా కుల్ఫీ అంట, 30 రూపీస్ అంట. దానిలా బాగానే ఉంది. ఎండ మాత్రం బాగుంది. నేను స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే ఎండ అంత కనిపించలేదు, కానీ ఇప్పుడు ఎండ చిన్నగా పెరిగిపోయింది అనమాట. గట్టిగానే ఉంది ఎండ. అంత ఇంట్రెస్ట్ ఏం కనిపించట్లా. ఏమన్నా రికార్డ్ చేద్దాం అంటే అన్నీ పొలాలు అవన్నీ వస్తున్నాయి. ఇంకా మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ అయితే ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇదో బ్రిడ్జి పైన అయితే ఉన్నాం. ఈ బ్రిడ్జి పైన ఇటు పక్క చాలా పడవలు ఉన్నాయి. బ్రిడ్జి నేమ్ ఏంటి అసలు అర్థం కావట్లా. మనకు రైట్ సైడ్ చూసుకుంటే చాలా పడవ ఉన్నట్టుంది. ఇది బ్రిడ్జి నేమ్ తెలిస్తే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. నాకైతే తెలీదు. గైస్, ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ ఇలాగా వస్తున్నాను. రోడ్ అంతా అసలు ఏం బాగోలేదు అనమాట. ఈ సిమెంట్ చిప్స్ కంకర్రాలు పోసిన రోడ్డు అనమాట. అసలు ఏం బాగోలే. అసలు చాలా చండాలంగా ఉంది రోడ్డు. ఇంకా ఒకటే డస్ట్ లెగిస్తుంది అనమాట. ఇప్పుడు ఎదురు బండి వచ్చినా లేదా ఏదైనా కారు వచ్చినా కానీ బండి అసలు చాలా డస్ట్ లెగిస్తుంది. పైకి కళ్ళల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. మట్టి బాగా దుమ్ముగా ఉంది రోడ్డు అంతా. త్రివేణి సంగం దారి లేదు, ఓన్లీ బీచ్ వరకు వెళ్తాం. త్రివేణి సంగమం దారి లేదా? బీచ్ వరకు వెళ్తావా? ఎంత? దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకుంటున్నారు. 40 రూపీస్ అంట. అంటే మనిషికి 20 రూపాయలు, బండికి 20 రూపాయలు, మొత్తం 40 రూపీస్. అంతా ఈ సైడ్ అంతా ముళ్ళ చెట్లు ఎక్కువ ఉన్నాయి. గైస్, బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. వ్యూ మాత్రం చాలా బాగుంది కదా ఇక్కడ. బా వ్యూ అయితే అదిరిపోయిందా. ఓకే గైస్, హంసల్ దీవి బీచ్కి అయితే వచ్చాము ఇప్పుడే. ఇక్కడ అది కృష్ణానది కలిసే పాయింట్ ఏంటంటే వెళ్ళనివ్వట్లేదంట. ఆల్మోస్ట్ అది మూసేసి కూడా ఒక 4 years అవుతుందంట. ఈ బీచ్ నుంచి అది ఆల్మోస్ట్ ఒక 3 kilometers ఉండిద్దంట. కానీ అక్కడికి వెళ్ళనివ్వట్లేదంట. ఎందుకంటే అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటర్ పైకి వచ్చేసి మనుషులు చనిపోవడం అలా జరుగుతుందంట. అందుకనే అక్కడికి వెళ్ళనివ్వట్లేదు. బిస్కెట్ అయింది. ఇంత దూరం వచ్చి మనకి తెలియదు మ్యాటర్. ఇక్కడికి వచ్చినాక తెలిసిందనమాట. ఇక్కడ వచ్చినాక వాళ్ళకి అడిగితే చెప్పారు ఇక్కడ ఉన్న వాళ్ళని. ఆల్మోస్ట్ ఆఫీస్ కూడా ఒక 4 years అయితే అవుతుంది అనుకుంటా. అంటే ఇలా మన కృష్ణానది వచ్చి ఇలాగ బీచ్లో కలుస్తూ ఉండిద్ది ఆ పాయింట్. నేను వీడియోస్లో చూశాను. ఆ పాయింట్ చూద్దామని వచ్చి ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళనివ్వట్లేదంట. అంటే అక్కడ ప్రమాదాలు అవి జరుగుతున్నాయని. బిస్కెట్ అయింది. ఇదిగోండి బీచ్ వ్యూ అయితే ఇలా ఉంది. జనం కూడా అంతగా లేరు. వీకెండ్స్లో బాగా వస్తారంట, పండగలకి వీకెండ్స్
కాడికి వస్తున్నాను. జనం కూడా అంతగా లేరు. ఇది పరిస్థితి. ఇంతే కదా, ఇక్కడ ఇంట్రెస్టింగ్ అయితే ఏం లేదు. ఓన్లీ బీచ్ వ్యూ తప్ప కనీసం తినడానికి కూడా ఏం లేవు. అందరూ తినడానికి తెచ్చుకొని ఇక్కడే భోజనం చేసి బీచ్లో ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. మీరు కనుక వస్తే తినడానికి ఏదో ఒకటి తెచ్చుకోండి. వీకెండ్స్లో ఉంటాయి అనుకుంటా. వీకెండ్స్లో ఐస్ క్రీమ్ బండ్లు అలాంటివి ఉంటాయంట. తినడానికి కూడా ఏం లేవు. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే తినడానికి అది తీసుకొని రండి. అది ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియోని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన క్యాష్ గివ్ అవేలో కూడా పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ.